నమస్కారం. ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్ట్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక తీపి కబర్ అయితే వచ్చింది. ఉద్యోగుల వివరాలన్నీ ఒకే చోట, కొత్త పోర్టల్ ఏర్పాటు. దీని గురించి తెలుసుకునే ముందు ఏపీ ఉద్యోగులకు మరి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగులకు కనీసం మధ్యంతర భృతి కూడా అమలు చేయడం లేదు. ఇతర పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇటీవలనే తెలంగాణలో ఒక డిఏ ఇచ్చారు. 6 నెలల్లో మరో డిఏ ఇవ్వబోతున్నారు. మరి ఏపీలో కూడా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేసి మధ్యంతర భృతి అయితే కనీసం 27% వెంటనే ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లన్నిటి తీర్చాలని ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ఉద్యోగుల వివరాలన్నీ ఒకే చోట, కొత్త పోర్టల్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వివరాలన్నీ పొందుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఉద్యోగుల విధుల్లో పారదర్శకత పెంచేందుకు, బాధ్యతను పెంచేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం గైడ్లైన్స్ కూడా విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోర్టల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులను మ్యాపింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల సెలవులు, వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, వారికి ప్రమోషన్లు, బదిలీలు వంటి వివరాలన్నింటినీ ఈ పోర్టల్లో నమోదవుతాయి. అలాగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి సమస్యలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ సమస్యల సంబంధించినటువంటి రిపోర్టుని మరి ఈ పోర్టల్లో అప్డేట్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు, తర్వాత మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలి. ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి ఈ పోర్టల్లో మరి నమోదు చేయాలి. ఆ పోర్టల్ ఆధారంగా ఏ సమయంలో ఎవరికి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం చేకూరాలో అలాంటి ప్రయోజనం చేకూరే విధంగా మరి ఈ పోర్టల్ ద్వారానైనా ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా మరి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం పేర్కొంది. ఇక ఉద్యోగులకు కల్పించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు. ఉద్యోగులకు అసలు ఏ సంక్షేమ పథకం వర్తించట్లేదు. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు, జీఎస్టీ చెల్లిస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకం అమలు కావడం లేదు. ఈ విధంగా ఉద్యోగులు మరి 6 నెలలకు ఒకసారి పెంచాల్సిన డిఏలు పెంచట్లేదు, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీలు ఇవ్వడం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వడం లేదు, తాము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అసలు రావడం లేదు. మరి ఇవన్నీ చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రతి ఉద్యోగికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనవి, ఆర్థికేతరమైనవి అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ పోర్టల్లో నమోదు చేసి మరి ప్రభుత్వానికి ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కానీ ఇలాంటి వాటికి కూడా ఇవి ఒక ఆధారంగా ఉండే అవకాశం ఉంది. మరి ఆ పోర్టల్ను చూడగానే అసలు ఉద్యోగుల సమస్యలు ఏంటి ఇవన్నీ తెలిసే విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలి. మరి ఈ పోర్టల్ నిర్వహణ కూడా ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉద్యోగుల వివరాలను పోర్టల్లో మ్యాపింగ్ చేసేందుకు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ అయితే సూచించింది. అలాగే వారి విధులకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా మండల స్థాయి నుంచి నమోదు చేయాలని నిర్దేశించింది. ఉద్యోగులు ఈ ఆఫీస్ ఐడీలను కూడా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ 35 సచివాలయ శాఖలు, 145 శాఖాధిపతుల కార్యాలయాలకు ఈ పోర్టల్కు సంబంధించిన వివరాలు ఆర్థిక శాఖ అయితే పంపించింది. సరే, ఏది ఏమైనా ఉద్యోగుల వివరాలన్నీ ఒకే చోట ఉండడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగుల సమస్యలు కూడా ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఈ పోర్టల్లో నమోదు చేసి వారికి సకాలంలో వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక సాధారణ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ జేఏసీల మీద కూడా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలి. లేకుంటే ఇక ఎప్పుడు పీఆర్సీ వేస్తారు, అసలు ఎప్పుడు మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారు, పెండింగ్లో ఉన్న డిఏ బిల్లు 3 డిఏలు ఎప్పుడు ఇస్తారు, ఇక ఏరియర్స్ ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా సాధారణ సగటు ఉద్యోగులు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు. మరి వివిధ వర్గాల ప్రజలకైతే సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మరి ఉద్యోగులు మాత్రం గాలికి వదిలేస్తుంది. మరి ఈ దిశగా మరి ఉద్యోగ జేఏసీ అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మరి నిధులు కేటాయించాలి అని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఉద్యోగుల సమస్యలకు సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.